హైడ్రాకి సంబంధించి బాధితులు చాలా మంది కూడా వాళ్ళ యొక్క గోడు వెలగొక్కుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో హైడ్రా అనేది మరి ఎవరికి ఉపయోగం? ఒకవైపు హైడ్రా పేరుతోటి పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేయకుండా ఇలాంటి నిరుపేదలను టచ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు, మా ఇల్లే మా ముద్దు అనుకుంటూ వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని ఈరోజు ఎక్కడ పొలిటీషియన్ కనపడితే, ఎక్కడ ఒక నాయకుడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. మహిళలు వీళ్ళంతా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత ఎండలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ బాధని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇల్లు అనేది ఒక సెంటిమెంట్ మన అందరికీ తెలుసు. ఎంతో ఇదిగా దాన్ని నిర్మించుకుంటాం, ఇటుకే పేర్చుకుంటాం. సామాన్య మానవుడి కళ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి పెద్దమ్మా, ఏంది ఎండలో తిరుగుతున్నావు? చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? ఏమి చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆయన ఏమి చెప్పడానికి లేదు. మా ఇండ్లు మాకు కావాలి, మేము కన్నా కష్టపడి కొనుక్కున్నాము. ఊళ్ళో ఏమీ లేదు, ఊళ్ళో లేకుండా చేసుకున్నాము. ఉన్న కాడికి ఏదో ఇంత కొనుక్కున్నాము, దాన్ని కూలగొడతా అంటుండు. మరి కూలగొడితే మేము ఏం కావాలని మేము అంటున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట. ఇక్కడ పట్ట భూమి తీసుకొని డబుల్ బెడ్రూమ్ అవసరమా సార్? మాకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు? ఎవడాడు అన్నోడు ఇన్న బాడు కావడు. డబుల్ బెడ్రూమ్ కావాలని పట్ట భూమి ఉన్నోడు ఎవ్వడు అన్నాడు. ఏదో పక్క పొంటి అక్కడక్కడ వేసుకున్నాడు ఇట్లా అన్నాడేమో. కానీ మేమెందుకంటామయ్యా? పైసలు పెట్టి కొనుక్కొని పట్ట చేసుకొని అన్నీ అయినాక మాకు డబుల్ బెడ్రూమ్ నీకు ఇస్తారా? నీ అమ్మ ఇండియా సంపాదించిన అన్నామా? మేము ఎట్లా అంటామా ఇస్తామని? మా భూములు మేము కొనుక్కున్నాం, అది పుణ్యానికి వచ్చిందా? 20 ఏళ్ళు నేను ఇల్లు కట్టుకొని కూడా 20 ఏళ్ళు నుంచి అలానే ఉన్నా. పాములు, తేళ్లు, కరెంటు లేక నిన్న అలా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఎక్కడి నుంచో 2-3 కిలోమీటర్ దూరం పోయి ఎత్తుకొచ్చుకున్నాం. గుడ్లు వెళ్ళినాయి. తాగ నీళ్లు తాగేతందుకు ఒక గిలాస నీళ్లు దొరకలేదు మా కాడ. ఎక్కడ టీవీ కాలనీ ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చుకున్నాం. ఆడిపోతే ఆడి గుంపించిండు, ఈడు గుంపించిండు, ఆడి ఇచ్చిండు, ఈడు ఇచ్చిండు, అన్ని తిట్లు పడుకుంటా ఒక బిందె నీళ్ళు ఎత్తుకొని వచ్చినాము. ఆ మురికి నీళ్ళతో కూడా మేము తానాలు చేసినాము. అసొంటి కష్టపడి ఇలా అన్ని మంచిగా చేసుకొని ఇలా నీళ్లు మాకు ఇంట్లో ఒంటింట్లో పట్టుకుంటున్నాను నేను. నీళ్లు నాకు ఎవ్వరు తెచ్చే అవసరం లేదంటున్నా. ఇలా నువ్వు తీసుకుపోయి గాడేస్తే నాకు ఎవరు తెచ్చేయాలా నీళ్లు? నాకు ఎవరు తెచ్చేయాలా? నా ఇంట్లో ఒకరికి 3, వారికి 2 పిల్లలు, ఇద్దరు కొడుకులు. నాకు వాడు చచ్చిపోయిండు. ఉన్నాయి అంతా ఓడగొట్టిన. నా మొగరికి 4 సార్లు ఆపరేషన్లు అయినాయి. ఊళ్ళో 6 ఎకరాల భూమి అమ్మిన. ఇంకా 2 నాలుగు ఇల్లుండే. నా కొడుకు పెళ్లి అయినాక చచ్చిపోయిండు. వానికి రోగం వచ్చి ఆడామిన. ఇది ఒక్కటే ఏదో సంపాదించుకున్న 60 గజాలు. ఇది కూడా నువ్వు గుంజుకునే ఎక్కడ పోవాలి? 66 గజాలు ఉంటుంది. ఆడొచ్చి కొలిచినా అంతే ఉండాలి, ఇప్పుడు నేను చెప్పినా అంతే ఉండాలి. 66 గజాలు. అందుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ తీసేసినాక నన్ను ఉంచుతాడా? మీకు అంతకుముందు ఎప్పుడైనా వర్షం పడితే మీ ఏమైనా మునిగినాయా? వర్షం పడితే మునగలే. మాకు ఇంతవరకు 20 మునగలే. మాకెవడు 10 రూపాయలు ఇయ్యలే. మా గిన్నెలు, మా బట్టలు, మా నీళ్ళల్లో మునగలే. మాకు నీళ్ళల్లో మునిగి వండు వారితే మా ఇంట్లో వచ్చాడే ఎత్తిపోయలే. మా ఇండ్లకి నీళ్ళే రాలే. బేగం బజార్ అవన్నీ కొట్టుకొచ్చినాడు కూడా మా దాంట్లో మాకు వస్తాయో రావో నీళ్లు. వినవా? ఇంతవరకు నీళ్లు రాలే. చాలా ఎత్తులు ఉన్నాం. నీళ్లు రావు నీళ్లు రాలే. ఇంతకుముందు రాలే, ఇక కూడా రావు. ఇది మాత్రం గ్యారంటీ రాసిమంటే రాసిస్తా. ఇప్పుడు రాసిమన్నా రాసిస్తా. మాకు నీళ్లు రావు. మార్క్ అంటే అదేమో ఉట్టిగా ఇట్లా గీత చేసి సర్వే చేసినప్పుడు ఏందమ్మా ఇట్లా చేస్తున్నారంటే, అమ్మా మీరు ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు, మీరు ఇయ్యనంటే తీసుకోరు అన్నారు. వచ్చిన ఇస్తేనే తీసుకోరు. నేను అన్నా చూడు మరి ఇట్లా అనుకున్న వాళ్ళు రిజిస్టర్ ఎందుకు చేసిరమ్మా అని అడిగిన. నేను అడిగితే అన్నది దొంగ రిజిస్టర్. ఆయన కూడా రిజిస్టర్ చేసిన వాడు గవర్నమెంటేగా. ఇప్పుడు వచ్చిన ఆయన గవర్నమెంటే కదా. మరి ఆ గవర్నమెంట్ చేసేటప్పుడు ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్తే నేను కొనుక్కోపోదు. 60 గజాల బాకీ కూడా ఇంకా ఇంత బాకీ ఉంది తీర్పలేకపోయినా. ఎందుకంటే నా కష్టం అది, నేను తీర్పలేదు. కానీ నిన్న అయితే అడగలేదు కదా, నాకు అప్పుంది ఇవని అడగలేదు. నీ దగ్గరికి వచ్చి నా ఇల్లు కూడా కొడతాను నువ్వు అనివి. నువ్వేమన్నా ఇచ్చినవా? నీ అయ్య సొమ్మ, నీ అమ్మ సొమ్మ. నువ్వు వచ్చాడ ఉంటావా? నువ్వు ఇవాళ వచ్చి 4 రోజులు వెళ్ళి అన్ని కథలు పెడుతున్నావు. 10 ఏళ్ళ నుంచి ఆయన వెళ్ళిండు. ఎవరన్నా బజార్ ఎక్కిర్రా? ఇవాళ మొత్తం రోడ్డు మీద వెళ్ళిండు. కేసీఆర్ వెళ్ళిండు, 10 ఏళ్ళు వెళ్ళిండు. బజార్కి ఎక్కిర్రా? నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు. 200 పింఛన్ ఉండే. నాకు 200 పింఛన్ నుంచి వస్తుంది. 200 పింఛన్ ఉండే, 2000 అయ్యింది. నువ్వు వచ్చి 4000 చేస్తాను, 1 రూపాయి కూడా పెంచింది లేదు. నువ్వు ప్రతిదీ చెప్పినావు. ఏది మాట నిలబెట్టుకున్నావు? ఇక్కడ కూలగొడతానికి వచ్చినావు. నువ్వు ఒక్క మాట కూడా నీ చేసి గ్యాస్ కూడా ఇంకా ఇప్పుడు పిరిగా రాలే. ఒక్క కరెంట్ ఒక్కటి పిరిగా చేసిండు. కరెంట్ ఒక్కటి పిరిగా చేస్తే
ఇన్ని మీ చేసుకు అందరికి వస్తుందా కరెంట్ ఫ్రీగా? అందరికీ వస్తుంది, అందరికి వస్తలేదు. 100లో ఒక 10 మందికి వస్తుందో వస్తలేదు. ఈ గ్యాస్ అయితే ఇంతవరకు కానేలేదు. మరి అలా 2500? ఆ? 2500 వరకు ఇచ్చిండు, ఒక్కటి కూడా ఇవ్వలే. కారట్లు ఇచ్చిండు 6 గ్యారంటీలు. రేషన్ కార్డులు ఉన్నాయి మీ అందరికి? అందరికి అనుకునే లేవు కానీ 6 గ్యారంటీలు అని కారట్లు కూడా ఇచ్చిండు. ఆ కారట్లలో ఒక్కటి కూడా చేయలేదు. 1 రూపాయి ఆయన నుంచి మేము పొందలే. విన్నావా? ఇంకా ఏమనంటే ఇప్పుడు పెన్షన్ కూడా రావట్లే. పింఛన్ అదే 2000 వస్తుంది. 2000 వస్తుంది. 4000 ఇస్తలేడు. 2000 పింఛన్ ఇవ్వట్లే. ఆయన చేసిందే ఇచ్చిండు. ఈయన ఏం కొత్తగా చేసింది ఏం లేదు, కొత్తగా చేసింది లేదు. కంటిన్యూ అవుతుంది. ఉన్నది కూల కొడతానే ఒకటి వేసుకొని కూర్చుండు. నమ్మి మేము ఓట్లేసినాం, నమ్మి నాన్న వస్తే పుచ్చి కూరలు చేసిండు. ఇప్పుడు ఏమని తిట్టినా కానీ మనకి శరం వస్తుందో వస్తలేదో. మా జాగల దగ్గరికి రావద్దు, నువ్వు శరలాలు అన్నావు. ముఖ్యమంత్రి నాడు తిట్టకూడదు కదా, తప్పు కదా. మరి తిట్టొద్దని ఇప్పటిదాకా ఓపిక పెట్టినా. ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు తీసినామో ఒక్క మాట తిట్టలే నేను. మంది మస్తు తిడుతురు, ఒక్క మాట తిట్టలే. నేను ఇప్పటి వరకు కూడా ఒక్క మాట తిట్టలే. ఇవాళ కూడా ఈ ఒక్క మాట అన్న నేను, ఈ ఒక్క మాట తిట్టలే. ఎందుకు తిట్టలేనంటే మన జోలికి రాలేదు, ఇంకా రాకముందు తిడితే మంచిది కాదు అని బతలాడుతున్నాం. మా దగ్గరికి వచ్చిండు అనుకో, మొత్తం పచ్చి బూతులు నోటి నిండా కడుపు నిండు ఉన్నాయి. పచ్చి బూతులు కడుపు నిండా నోటి నిండు ఉన్నాయి. ఎందుకు తిట్టాను? నాకు రావని కావు మాటలు, మంచి మాటలు వస్తాయి, చెడ్డ మాటలు అన్నీ వస్తాయి. కానీ కడుపు మండితే అనేక రకాల ఇప్పుడు కడుపు ఎక్కువ మండుతలేదు కాబట్టి అన్యాయంగా మనం బురద కూడా చల్లవద్దు కదా, అట్లా అని నేను ఒప్పుకోబడుతున్నా. మా జోలికి రావద్దు, మా ఇంట్లో జోలికి టచ్ చేయకూడదు. రావద్దు. మేము వచ్చి నిన్ను ఏదన్నా అడిగినప్పుడు ఆయల్ల మీకు నేను వద్దంటే మీరు అన్నే ఉన్నారు, మా దగ్గరికి రాకని నువ్వు రూపాయి సాయం చేయకు. మాకు అవసరమే లేదు, వాళ్ళు ఇచ్చే పథకాలు మనకు అవసరం లేదు. అవసరం లేదు. మన ఇల్లు మనకు ఉంటే చాలు. మన కష్టం ఏదో మనం నువ్వు 2000 ఇవ్వకున్నా ఏం లేదు. నువ్వు ఇవో రేకులు ఇల్లు చూశాను, నా ఇల్లు రేకులు ఇల్లు చూశాను. దీనికి 5,000 ఇస్తారమ్మా అని కార్డులు ఇచ్చిపోయిండు. ఆయన ఈ 5 లక్షలు 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకో అన్నాడు. ఇల్లు మొత్తం కూడా విట్టి ఎడగట్టయ్యా, ఇల్లు ఎడగట్టాలి చెప్పు. కట్టుకోమని 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇల్లే కొనుక్కోవాలి. మొత్తమే తీసుకుంటా అంటున్నాడు. ఇక ఇప్పుడు ఎడగట్టుకోవాలి ఇల్లు, నేను ఏట్లా కట్టుకోవాలన్నా? నన్ను తీసుకుపోయి ఏ రోడ్డు మీద వేయాలి? నేను రేపు వస్తే నాకు ఏడలేదు ఇల్లు. సత్యంగా చెప్తున్నా, నాకు ఇంట్లో అలాంటి మాటలు నాకు ఊళ్ళో కూడా లేదు ఇల్లు, ఈడ కూడా లేదు. నేను చస్తే ఏడేస్తారు, రోడ్డు మీద వేస్తారు. ఈ రోడ్డు మీద వేయడానికి కారణం వాళ్ళు రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి పుణ్యం కట్టుకున్నట్టే కదా. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూరగొట్టిన వాళ్ళు ఇళ్ళ కాడ తింటుంటే చూస్తున్నాం. రేపు మా పరిస్థితి అంతే కదా. మా పిల్లలు మేము మా ఉసురు, పిల్లలు ఉసురు, ముసలోళ్ళు ఉసురు, మా గరీబోళ్ళ ఉసురు తల్లికి వాని వంశం నాశనం అవుతుంది. అది అర్థాలు ఎందుకులే అమ్మా. ఒకటమ్మ ఒకటి పెద్దమ్మ ఒకటి మనం చెప్పడం ధర్మం. మీడియా ద్వారా చెప్పారు కదా, వింటాడు. వినకపోతే మీరు ఏం చేయాలి తర్వాత చేద్దరు. కానీ బట్ బూతులు తిట్టకూడదు, ఉంటారు కదా, ఉంటారని తెలుసు కదా. బయట వాళ్ళు సార్ మీరు అలా అనొద్దు. ఎంతమంది చాపిస్తారో, ఎంతమంది ఉసురు పోసుకోవాల్సి వస్తుందో, ఎంతమంది చాపిస్తారో నీకు తెలియదా?